2014 నుంచి 19 వరకు ఒక్క హామీ నెరవేర్చలేదనేది ప్రజలు అర్థం చేసుకున్నారు అని అంటున్నారు మీరు. కానీ 2024లో మళ్ళీ అవకాశం ఇచ్చారు కదా, అంతకు మించి హామీలు ఇస్తే ఈసారి కాలర్ కూడా పట్టుకోమన్నారు కదా, మళ్ళీ నమ్మరేమో ప్రజలు. నేను ఇక్కడికి వస్తున్నా, అందుకే అంటే జస్ట్ గతం ఇంట్రడ్యూస్ చేసి మీకు లాస్ట్ టైం కూడా నేను చెప్పుంటాను. కళ్యాణ్ రావు గారు ఒక నవల రాశాడండి, అంటరాని వసంతం. దానిలో ఏమంటాడంటే జ్ఞాపకం గతం కాదంటాడు. జ్ఞాపకం గతం కాకపోతే ఏమై ఉంటుంది అంటే అలానే ఉంటే ఇప్పుడు కూడా ఇలానే ఉంటే అది బాబు నీ వెనకాలే వస్తుంది, ఏ మార్పు లేదని అర్థం. అంటరానితనం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పొలం ఉంది, రాజ్యాంగంలో రాసుకున్నాం. పేదరికం ఉంది, రాజ్యాంగంలో రాసుకున్నాం. మొత్తం లిటరసీ 100% రాజ్యాంగంలో రాసుకున్నాం. అవన్నీ ఇప్పుడు కూడా అట్లానే ఏడ్చొచ్చింది. కాబట్టి దీన్ని ఏమంటామంటే జ్ఞాపకం గతం కాదు. చంద్రబాబు నాయుడు గారు గతం కాదు, గుర్తుపెట్టుకోండి. ఆయన కూడా ఆయన జ్ఞాపకం వెంటాడుతూనే ఉంటుంది. 2014, 24 వద్దాం. మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 దాకా పరిపాలించిన సమయంలో ప్రజలు అద్భుతంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు అడగచ్చు నెక్స్ట్ క్వశ్చన్, హ్యాపీగా ఫీల్ అయితే ఎందుకు ఓట్లు మీకు వెళ్ళేదని అడగచ్చు. ఇప్పుడు ఏ ప్రజలైతే హ్యాపీగా ఫీల్ అయ్యారో, ఏ ప్రజలైతే తప్పు చేశారో వాళ్ళు ఇప్పుడు ఈ 7 నెలల నుంచి జుట్టు పట్టుకొని చెవులు మూసుకొని ఎందుకు తప్పు చేసామని ఆలోచిస్తూ ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో నిజంగా గ్రౌండ్ లెవెల్ నేను తిరుగుతున్నారు. నేను అందుకే అడుగుతున్నాను, మీరు ఏం చూసారు చెప్పండి, గ్రౌండ్ లో వాస్తవాలు చెప్పండి. అసలు గ్రౌండ్ లెవెల్లో నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ ని, లేకపోతే పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేసి రాజకీయాలను పక్కన పెట్టండి. మీరు కరెక్ట్ గా గ్రౌండ్ లో తిరుగుతున్నారు కదా, ఏం గమనించారు, ఏం ఫీడ్బ్యాక్ వస్తుంది? రీసెంట్ గా నేను టీ నరసాపురం వెళ్ళాను, వెస్ట్ గోదావరి. అక్కడి నుంచి రాజమండ్రి వచ్చాను, రాజమండ్రి నుంచి అమలాపురం వచ్చాను. నేను టీ నరసాపురం నుంచి నాకు రాజమండ్రి రావడం కోసం ఒక కార్ డ్రైవర్ అతను జనసేన ఫ్యాన్ అట, జనసేన నాయకుడట ఆ గ్రామంలో. నాతోటి మాట్లాడుతూ సార్ మీరు జూపుడు గారు కదా అన్నాడు. ఇప్పుడు మా శివయ్య అనేవాడు, నువ్వు ఏడపోయినా గుర్తుపడతారా, నేను దొంగతనాన్ని తీసుకుపోయినా కానీ జూపుడు వచ్చిపోయాడు అంటారు. ఆ కుర్రోడు గుర్తుపెట్టాడు, జూపుడు గారు అన్నాడు. సార్ మీరు ఒక తప్పు చేశారు సార్ అన్నాడు నన్ను. ఏంటన్నా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు మీరు సరిగా తిప్పి కొట్టలేకపోయారండి. వాళ్ళు మీరు చేసే పరిపాలన అంతా కూడా అప్పులు మొత్తం కుంగిపోయింది, అసలు ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తినేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ తినేశారు, మొత్తం అప్పులైపోయింది రాష్ట్రం, అసలు ఏమీ లేదు. దీన్ని మేము రాకపోతే లేకపోతే ప్రజలందరూ చచ్చిపోతారు అన్నట్టుగా చెప్పారు సార్. మేము నమ్మేమండి, నేను జనసేన ఫ్యాన్ అండి, నమ్మేము సార్. కానీ ఈ 5 నెలల నుంచి చూస్తుంటే, ఇది నేను చెప్పి 1.5 month అయింది, ఈ 5 నెలల నుంచి చూస్తుంటే అసలు ఇప్పుడు వాళ్ళల్లో ఎవడైనా దొరికితే మీరు ఆయన లోకేష్ గారు ఏమన్నారు, కాలర్ పట్టుకోమని. అతను ఏమన్నారు తెలుసా, వాళ్ళల్లో ఎవడైనా దొరికితే, కానీ మేము పోలేండి సార్, సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళ దగ్గర. అదేలేండి, జనరల్ గా ప్రజలు మాట్లాడే భాష. ఏమయ్యా ఇంత పెద్ద మాట మాట్లాడేస్తాను సార్, అసలు ఏం బాగలేదు సార్ పరిస్థితి, ఏం బాగలేదు సార్. గ్రౌండ్ లో వాళ్ళు చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి. ఈ రోజు ఎమ్మెల్యేలు స్వైర విహారం చేస్తున్నారు, ప్రతి వాడు దోచుకునేవాడే, అసలు మమ్మల్ని ఎవడు పట్టించుకోవట్లేదు అనే దశలో వాడు మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ నేను ఇప్పుడు మీ సబ్జెక్ట్ ఇప్పుడు వస్తున్నా. ఇది ఉపోద్ఘాతం అనుకోండి, ఈ సెషన్ లో నాకు ఒక 2 నిమిషాలు ఎక్కువ ఇచ్చారు అనుకోండి సార్. ఇక్కడ లోకేష్ గారు ప్రతిదాన్ని మేము లెక్కేసి క్యాలిక్యులేట్ చేసి, వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఎకానమిస్టులు కానీ, స్టాటిస్టిషియన్స్ కానీ, ప్లానింగ్ కమిషనర్లు కానీ, లేకపోతే ప్లానింగ్ చైర్మన్లు కానీ, వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఒక సెషన్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు, లేకపోతే ఆ దొంగల ముఠ, ఏది కూటమి కాదు అది దొంగల ముఠ, ఏ విధంగా ఏర్పాటు చేసిన లెక్కల్ని ప్రతిదాన్ని లెక్కేసి మేము హామీ ఇచ్చామన్నాడు. ఈ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారు బయట వేయలే, మీరు అక్కడ చంద్రబాబు నాయుడు గారు బయట వేస్తే తన సొంత తండ్రే చెప్తున్నాడు, దయచేసి నా మీద ఫీలింగ్స్ పెట్టుకోవద్దు అన్నాడు. అంటే ఫీలింగ్స్ పెట్టుకోవద్దు అంటాడా, లేకపోతే నా ఫీలింగ్స్ మీరు అర్థం చేసుకోమని చెప్తాడా? ఇది నాయకుడు భాష ఎలా ఉండాలో నాకైతే అర్థం కాదు. అదైతే పాట కూడా ఉంటుంది ఫీలింగ్స్ మీద సినిమాల్లో, ఆ ఫీలింగ్స్ వేరు, ఈ ఫీలింగ్స్ వస్తున్నాయి, అది వేరు. ఇక్కడ నువ్వు చెప్పినటువంటి దాన్ని నేను నమ్మాను ప్రజలుగా, ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక ఓటర్గా, ఒక రైతుగా, ఒక సామాన్యుడిగా, ఒక రేషన్ కార్డు పొందే ఒక లబ్ధిదారుడిగా, ఈ రాష్ట్ర పౌరుడిగా, ఎన్నికల సమయంలో ఓటేసే ఒక ఓటర్గా నువ్వు చెప్పినవన్నీ నమ్మాను, ఆశపడ్డాను. నౌ వాట్ యు ఆర్ టెల్లింగ్, నన్ను అర్థం చేసుకో. ఆ రోజు ఏమన్నావు, మీరు ఓటు వేస్తే ఇదిగో ఇక్కడ 35 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా, నన్ను నమ్మండి. ఇప్పుడేమంటున్నావు, నాకు అర్థం కావట్లేదు, ఏమి నాకు మ్యాథ్సే రావు, నేను కాంపోజిట్ మ్యాథ్స్ కాదు,
నేను జనరల్ మ్యాథ్స్ అది కూడా 35 మార్కులతో పాస్ అయినోడిని. మీరు అనుకున్నారేమో నేను 75 మార్కులు వచ్చినాయని. నేను ఆ విధంగా ఉన్నది కాదు. దయచేసి ఇప్పుడు నన్ను అర్థం చేసుకోండి. ఏమని, నేను ఆ రోజు అన్ని తప్పులు చెప్పాను, ఎలక్షన్లో గెలవడం కోసం మిమ్మల్ని అందరినీ మోసం చేశాను. ఒక మాయ. ఈ మాయలో ఉన్నది ఎవరంటే సినిమా యాక్టర్ ఒక ఆయన, ఢిల్లీ నుంచి ఉన్నటువంటి మతంతో మాయ చేయదలుచుకున్నటువంటి వ్యక్తులు. నిన్నే చనిపోయారు 30 మంది అని చెప్తున్నారు. వారణాసిలో 30 మంది కాదు, ఆడ కొన్ని 100 మంది చనిపోయారు. అవి వస్తాయి, లెక్కలు బయటకు వస్తాయి. హ్యూమన్ రైట్స్ వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. ఇంత మాయా ప్రపంచంలో ఇచ్చినటువంటి వాగ్దానాల్ని మీరు అమలు చేయలేక చేతులెత్తేశారు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, మీ కొడుకు పాదయాత్రలో చేస్తున్నప్పుడు అయితే జాఫర్, నేను అనుకుంటా జాఫరేనా, జాఫర్ చాలా తెలివైన లాగా ఉంది, రికార్డు చేసి పడేసాడు. ఏమంటే మీరు ఇన్ని ఇస్తున్నారు కదా, మీరు చేస్తారంటే లేదు, ప్రతిదీ సైంటిఫిక్ గా చేసామన్నారు. ఎందుకంటే అతను ఇంజనీర్ కాబట్టి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి. ఇప్పుడు అడుగుతున్నాను నేను, పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటికీ సాక్ష్యం. ఆ రోజు ఎలక్షన్ పార్టీ లేకుండా 14లో వాళ్ళతో గెలిపించిన అతను, గెలవడానికి ఉపయోగపడ్డ అతను, ఇప్పుడు తను స్వతంగా 21 సీట్లు తెచ్చుకొని, పొరపాటున మేమన్నామండి 175కి 175 అని మేము అనుకున్న ఆశపడ్డాము. కానీ 21 ఆయనకు వచ్చినాయి. అంటే మేము 175కి 170 వేస్తుంటే ఏంటంటే ఇది అన్నికిలా ఎలా అంటారు, 175కి ఎవడు గెలుస్తాడండి, ఏదో కొద్దిగా 150 160 చెప్పుకోవాలి అన్నారు. నువ్వు 21 100% ఎలా గెలిచావు? ఏమైనా మాయిందా? నేను అడుగుతా ఉన్నా. లేకపోతే నిజంగా ఓట్లేస్తారా? ఓట్లేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేతులు ఎత్తేస్తా ఉన్నాడు. నువ్వు ప్రశ్నించడం కోసం వచ్చావు. రైట్. నువ్వు అప్పుడప్పుడు మాట్లాడటం కాదు, కంటిన్యూస్గా మాట్లాడు. నేను పవన్ కళ్యాణ్ గారిని ఏం కోరుకుంటున్నానంటే, దయచేసి అప్పుడప్పుడు కాకుండా, ఏది సంవత్సరానికి ఒక సినిమా లాగా కాకుండా ప్రతిరోజు మాట్లాడండి. మీరు ప్రతిరోజు ఈ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బయట తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రజలందరికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం. ఇక్కడ లోకేష్ గారు బయట ఇక్కడ ప్రజలు మీరు అన్నట్టుగా మీరు చాలా ప్రాధాన్యపడుతూ చెప్పారు, దయచేసి కాలర్లు పట్టుకోవద్దని. కానీ ప్రజలు కేసు పెట్టచ్చు. అబద్ధాల ప్రామిస్లతోటి ప్రజలను నమ్మించి మోసం చేసిన మోసగాడి మీద కోర్టుకు వెళ్ళొచ్చు. ఎలక్షన్ ప్రామిసెస్. ఒకవేళ కొన్ని లక్షల మంది కోర్టుకు వెళితే మీరు కాలర్లు పట్టుకోవద్దన్నారు. కాలర్లు పట్టుకుంటారేమని కాలర్ లేని టీషర్ట్ వేసుకోమన్నారు. మీరు కాలర్ లేకుండా చొక్కా ఇవ్వడానికి కొడతారండి, టీషర్ట్ అయితే ఉంటది కానీ ఉంటదా? ఈ రాజకీయ నాయకులకే తెలియాలి అది. టీషర్ట్ అలా ఎలా చెప్పేశారో అర్థం కావట్లేదు. ఒకసారి లోకేష్ గారు కోర్టుకు వెళ్ళాలండి.